శ్రీ సాయినాథాయ నమః. దక్షిణ రిక్తహస్తేన నోపేయాత్ రిక్తహస్తేన నోపేయాత్ రాజా నాం దైవతం గురుహు అన్నారు పెద్దలు. అదే విధముగా బాబావారి దగ్గరకు వచ్చిన ప్రతివారు దక్షిణ సమర్పించేవారు. ఎవరైనా ఇవ్వకపోతే దక్షిణ అడిగి తీసుకునేవారు. బాబావారు అడిగినారు కదా అని ఎవరైనా తీసి ఇవ్వబోతుంటే నేనేమన్నా బిచ్చగాడినా, నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో అని కసిరేవారు బాబా. ఒకరోజు గోవా నుండి బాబావారి దగ్గరికి 2 భక్తులు వచ్చారు. బాబావారు ఒక భక్తుని వద్ద 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగి తీసుకున్నారు. రెండవ భక్తుడు 25 రూపాయలు తీసి ఇవ్వబోతుంటే నేను బిచ్చగాడిని కాను, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో అన్నారు బాబా. ఆ భక్తులు ఇద్దరు బాబావారికి నమస్కరించి వెళ్ళిపోయినారు. శ్యామ బాబా చూసి, బాబా నీ లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక భక్తుని 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు, రెండవ భక్తుడు 25 రూపాయలు ఇస్తుంటే నేను బిచ్చగాడిని కాను అన్నావు కదా, ఇందులో అంతరార్థం ఏమిటో బాబా అని ప్రశ్నించాడు. బాబావారు నవ్వుతూ, నాకు ఎవరైతే బాకీ ఉంటారో వారిని అడిగి తీసుకుంటా, నాకు బాకీ లేకపోతే వారు ఇస్తున్నా నేను తీసుకోను, తీసుకుంటే నేను తిరిగి 100 రెట్లు చెల్లించుకోవాలి అన్నారు సాయి. శ్యామ, మాకు తెలిసి ఉండి మీరు షిరిడీలో వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఆ వ్యక్తిది గోవా, మీది షిరిడి, ఆ వ్యక్తి ఎలా బాకీ ఉన్నాడు బాబా అని మరలా శ్యామ బాబాను ప్రశ్నించాడు సందేహంతో. నేను 15 రూపాయలు దక్షిణ అడిగిన వ్యక్తికి ఉద్యోగం రాకముందు గానుగాపూర్ వెళ్ళి, దత్తాత్రేయ నాకు ఉద్యోగం వస్తే మొదటి నెల జీతము సమర్పించుకుంటా అని నమస్కరించాడు. దత్తాత్రేయ స్వామి వారి వలన ఉద్యోగం వచ్చింది. నెల జీతము 15 రూపాయలు. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో దత్తాత్రేయ స్వామినే మర్చిపోయాడు అతను. ఇటువంటి వారు మనలో చాలామంది ఉన్నారనుకోండి. ఇక రెండవ వ్యక్తి కుమార్తె వివాహమునకు బ్యాంకులో దాచిన 20,000 రూపాయలు తీసుకుని వస్తుంటే మార్గమధ్యంలో దొంగల ధనం తస్కరించడంతో కుమార్తె వివాహము ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో నీలాంటి వాడు ఒకడు షిరిడీలో సాయిబాబా అనే పకీరు ఉన్నాడు. ఆ పకీరును దర్శనం చేసుకుంటానుకుంటే చాలు, నీ కుమార్తె వివాహము జరిగిపోతుందని చెప్పడంతో ఆ వ్యక్తి షిరిడీకి వచ్చి దర్శనం చేసుకుంటానని నమస్కరించుకున్నాడు. నేను వెంటనే వెళ్ళి అతనికి పోయిన ధనం ఇచ్చి అతని కుమార్తె వివాహం దగ్గర ఉండి జరిపించాను. చేసిన మేలు మరువని వారిలో ఒకడైన ఈ వ్యక్తి ఒంటరిగా రాలేక జతగా ఉద్యోగం వచ్చిన వ్యక్తిని వెంట తీసుకుని వచ్చాడు. అందుచేత ఈ వ్యక్తి దక్షిణ ఇస్తుంటే వద్దు అన్నాను, దర్శనం మాత్రమే చేసుకుంటాను అన్నాడు. కనుక మొదటి వ్యక్తి ఉద్యోగం వస్తే 15 రూపాయలు దత్తాత్రేయ స్వామికి ఇస్తానన్నాడు కనుక దత్తస్వామికి ఇస్తానన్న 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నాను అన్నారు బాబా. శ్యామ బాబాతో, ఆ వ్యక్తికి దత్తాత్రేయ స్వామికి దక్షిణ ఇస్తానన్నాడు కానీ మీకు ఇస్తానని అనలేదు కదా అని ప్రశ్నించాడు. బాబావారు శ్యామతో, నాకు దత్తాత్రేయ స్వామికి తేడా లేదు, నేను దత్తాత్రేయ స్వామి ప్రతిరూపమే. 1911వ సంవత్సరము మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున నేను ఎవరో, దత్తాత్రేయ స్వామి ఎవరో నీకే తెలుస్తుంది అన్నారు సాయిబాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః.